కాకుండా పాపం అంటావేంట్రా? పండగ చేసుకోవాలా? రే, వాడికి కళ్ళు ఉండటం వల్లే మన పాపాలన్నీ వాడి కంట పడుతున్నాయి. వాడికి చూపే లేకపోతే మనవే వాడిని ఒక చూపు చూడొచ్చు, వాడిని ఇంకా దోచుకోవచ్చు. అదెలా? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. బాధపడుతున్నట్టు నటించు కాసేపు, అర్థమైందా? విష్ణు ఏదో సాధించాలని, ఎంతో ఎత్తుకెదగాలని ఎన్నో కలలు కన్నాడు. భవిష్యత్తు మీద ఎంతో ఆశతో బతుకుతున్నాడు. వాడి బతుకుని, భవిష్యత్తుని వరలక్ష్మి ఇలా కూలదోస్తుందని నేనస్సలు అనుకోలేదు. విష్ణుకి మళ్ళీ ఎప్పుడు చూపు తిరిగొస్తుందో, వాడెప్పుడు మళ్ళీ మామూలు మనిషిలా తిరగగలుగుతాడో ఏమో. ఆంటీ, విష్ణుకి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికితే మళ్ళీ చూపు తిరిగి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు కదా. మీరు అనవసరంగా కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు అజయ్? విష్ణుకి సరిపోయే కళ్ళు దొరకాలి, ఆపరేషన్ జరగాలి, అది సక్సెస్ అవ్వాలి. ఇదంతా అవటానికి ఎంతకాలం పడుతుందో మనకి తెలియదు కదా. ఆ ముదనష్టపు వరలక్ష్మి వల్ల నా కొడుక్కి ఇంత దుస్థితి వచ్చింది. ఏమండి, కొన్ని మొహాలు చూసినా, కొంతమంది మనుషుల గాలి సోకినా ఎక్కడలేని శని మనకు దాపురిస్తుంది. అలాంటి మనుషులు ఇంట్లోనే తిరుగుతున్నా వాళ్ళని దండించే అవకాశమూ లేదు, దూరంగా పోయే అవకాశమూ లేదు. మనమే మొహం చాటేసి పక్కకి తప్పుకోవడం మంచిది. ఈ వరలక్ష్మి మొహం చూస్తేనే పాపాలంటుకుంటాయి. నన్ను లోపలికి తీసుకువెళ్ళండి, తీసుకెళ్ళండి. అజయ్, అమ్మ చెప్పింది నిజమే. మనుషుల మధ్య కోపాలుండొచ్చు, కానీ కొంపలు ముంచేటంత కోపతాపాలు ఉండకూడదు. జీవితం మీదే దెబ్బ కొట్టే అంత ద్వేషాలు అస్సలుండకూడదు. అలా దెబ్బ కొట్టే మనుషులకి మనమెంత దూరంగా ఉంటే అంత మంచిది. పద అజయ్. దరా, అమ్మా నందిని చెప్పింది అక్షరాల నిజం. బయటికి కూలుగా కనిపిస్తూనే లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునే వాళ్లతో మనం కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. పద వెళ్దాం. సరే సరే, నేనే వెళ్తాను. నీకిష్టం వచ్చినప్పుడు నువ్వురా. పాపం వరలక్ష్మి. చుట్టూ ఉన్న మనుషులు అసహ్యించుకున్నప్పుడు, దగ్గర అవుదామనుకున్న మనుషులు ద్వేషం చూపిస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అయినా గుండె పగిలిపోవడం, మనసు ముక్కలవ్వడం ఇలాంటివి నీకేం కొత్త కాదు కదా. కాకపోతే ఆ పగిలిన మనసు ముక్కలే ఇంకోసారి పగిలిన అనుభవం ఎదురైనట్టుంది, అంతే కదా. అందరితో పాటు పిల్లలు కూడా నిన్ను అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని నువ్వు కల్లో కూడా ఊహించుండవు కదా. అయినా నువ్వు విష్ణు మీద ఇంత కోపం పెంచుకున్నావా? ఇంత ద్వేషం గుండెల్లో దాచుకున్నావా?
పిల్లల్ని నీకు దగ్గర చేసుకోవడం కోసం విష్ణుకి ఇంత హాని తలపెడతావా? తప్పు కదా వరలక్ష్మి. చూడు, నేను ఏ తప్పు చేయలేదు. విష్ణు గారికి కావాలని ఏ హాని చేయలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నిజాలు ఎవరికి కావాలి వరలక్ష్మి? అందరికీ ఏది కనిపిస్తే అదే నమ్ముతారు. ఏదనిపిస్తే దాన్నే మనసులో పెట్టుకుంటారు. పిల్లల కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టావు, కానీ పిల్లల్ని వాళ్ళ ప్రేమని వదులుకుని ఇంటి బయట అడుగు పెట్టాల్సిన అవసరం వస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏంటో వరలక్ష్మి, ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. నిన్ను చూస్తే జాలేస్తోంది. విషం ఇచ్చి నా ప్రాణాలు తీయాలనుకున్న దానివి. నీకు నన్ను చూస్తే జాలేస్తుందా? వరలక్ష్మి, నీకు విషం ఇవ్వడానికి నేను ప్రయత్నించలేదు. ఆ తప్పు మా అమ్మది. నా మీద నెట్టాలని చూడకు. చూడు, మీ అమ్మ నువ్వు కలిసి ఎన్ని నాటకాలు ఆడారో ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి, అన్న ప్రతిదాన్ని నమ్మడానికి నేను వేదవతి అత్తయ్య గారిని అనుకుంటున్నావా? వరలక్ష్మిని. నీ గుట్టు బయట పెట్టి నిన్ను జైలుకి పంపడానికి నాకు నిమిషం కూడా పట్టదు. ఎందుకులే అని వదిలేస్తున్నాను. నా ముందు తోక చాడించి నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించకు. అర్థమైందా? అరే విష్ణు, ఇంత గొప్ప ఐడియా వేసినందుకు నిన్ను చూస్తూ ఉంటే ముద్ద చేస్తున్నావురా. నువ్వు ఒక అద్భుతం. నీ నాటకం మహాద్భుతం. ఈ దెబ్బతో వరలక్ష్మి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఖాయం. వరలక్ష్మిని ఇలా మోసం చేస్తూ, తప్పు చేశాననే గిల్టీలో వరలక్ష్మిని పడేస్తూ, నెమ్మదిగా ఆ పిల్లల్ని వరలక్ష్మి నుంచి దూరం చేస్తూ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ హిట్ కొట్టే మూవీకి స్క్రీన్ ప్లే రాస్తున్నట్టుంది. వరలక్ష్మి, రాబోయే ట్విస్ట్ కి రెడీగా ఉండు. అవును, గ్లాస్ ఇక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? విష్ణు గారు, మీరున్న పరిస్థితి ఏంటి? మీరు చేస్తున్న పనేంటి? ఎవరది? ఎవరు నా గదిలోకి వచ్చింది? నేను వరలక్ష్మిని. నువ్వా? నా గదిలోకి ఎందుకు వచ్చావు? నా కళ్ళు లాక్కున్నావు, చాలేదా? ఇప్పుడు నా మందు లాక్కోవడానికి వచ్చావా? అది కాదు విష్ణు గారు, నేను చెప్పేది వినండి. నువ్వు వెళ్తావా వెళ్ళవా? నా గదిలో నుంచి వెంటనే వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. విష్ణు గారు, నేను తోడుగా ఉంటే మీకు అవసరమైన పనులు ఏవో ఒకటి చేసి పెడతాను. ఏమీ కనిపించక ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేనుండి మీకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను కదా. ముందు మందు మానేయండి. ఏ వద్దమ్మా మహాతల్లి, అసలు నీ వల్లే కదా
నేను ఇన్ని సమస్యల్లో ఇరుక్కుంటున్నాను, ఇలాంటి దుస్థితుల్లో పడి ఏడుస్తున్నాను. నీ సహాయాలు వద్దు, సన్మానాలు వద్దు. వెళ్ళమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళు. విష్ణు గారు, ఓహో, పిల్లలు వచ్చేసారా? రండి రండి రండి. విష్ణు గారు, పిల్లలు వచ్చిన సంగతి నాకే తెలియలేదు. చూపులేని మీకెలా తెలిసింది? అమ్మని, నేను ఎలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? అవును బేబీ, మేం కనీసం పలకరించను లేదు, చిన్న సౌండ్ కూడా చేయలేదు. మేము వచ్చామని మీకెలా తెలిసింది? ఇప్పుడు ఏం చెప్తే వీళ్ళు నమ్ముతారు? ఎలా నేను వీళ్ళని కన్విన్స్ చేస్తే నా మాట నమ్ముతారు? బేబీ, నిన్నే. నీకు కనిపించదు కదా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఏం లేదు బేబీ, మీరు నా పిల్లలే కదా, నా రక్తమే కదా. అందుకే మన మధ్య బయోలాజికల్ అటాచ్మెంట్ ఉంటుంది. అందువల్ల కొన్నిసార్లు కళ్ళతో చూడకపోయినా మనసుకి తెలిసిపోతుంది, అంతే. అలా అయితే వీళ్ళు నాకు కూడా పిల్లలే కదా, వీళ్ళని కన్న తల్లిని నేనే కదా. మరి వాళ్ళని చూడకముందు వాళ్ళొచ్చారనే సంగతి నాకెందుకు తెలియలేదు? ఇది బయోలాజికల్ సైన్స్ కి సంబంధించింది. చదువుకున్న వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది, వాళ్ళకే ఇది వర్కౌట్ కూడా అవుతుంది. హై స్కూల్ చదువుతోనే ఆగిపోయింది దానివి, ఇలాంటివన్నీ నీకెలా తెలుస్తాయి? బేబీ, నీకు కళ్ళు కనిపించక ఎంత ఇబ్బంది పడతావో ఏమో. అందుకే నీ పక్కనే ఉండి నీ పనులు చేసి పెట్టడానికి నేను వెన్నెల ఇక్కడే పడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఈ తండ్రి కోసం ఆరాటపడే పిల్లలు నాకున్నారు, నాకది చాలు. థ్యాంక్ యూ. వైష్ణవి, నాన్నని చూసుకోవడానికి నేనున్నాను కదా. మీరు వెళ్ళండి. అవసరం లేదమ్మా, బేబీని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వే కదా. బేబీ ఇంత ఇబ్బంది పడటానికి కారణం నువ్వే కదా. నువ్వు బేబీకి చేసింది చాలు, ఇంకేం చేయనవసరం లేదు. వావ్, నాటకం మొదటి రోజే రక్తి కట్టడం మొదలు పెట్టింది. నేను వేసిన అస్త్రం కరెక్ట్ గా పనిచేస్తుంది. ఆ అస్త్రమే మున్ముందు పిల్లలకి వరలక్ష్మికి దూరాన్ని పెంచుతుంది. ఆహా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది.